లా ఆఫ్ అట్రాక్షన్. ఆకర్షణ సిద్ధాంతం గజిబిజిగా ఆందోళనగా ఉన్న మనస్సుకు ఇది ఏమాత్రం అంతుపట్టదు, నమ్మశక్యంగా కూడా ఉండదు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ సైన్స్ పరంగా కాకుండా స్పిరిచువల్గా కూడా బేస్ అయి ఉంటుంది. ఈ రెండింటి మీద అవగాహన ఉంటేనే లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమవుతుంది. ఆకర్షణ సిద్ధాంతం అంటే ఊహించిన దానిని, ఆలోచించిన దానిని, నమ్మిన దానిని ఆకర్షించడం. సింపుల్గా చెప్పాలంటే స్పిరిచువల్గా చూసుకుంటే నువ్వు ఏదైతే ఇస్తావో అదే పొందుతావు. యద్భావం తద్భవతి. నీ భావన ఎలా ఉంటుందో అదే విధంగా నీ జీవితం ఉంటుంది. యా మతి సా గతిర్భవే. నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలానే ఉంటుంది. రెండు ఫార్ములాస్ కూడా ఒక్కటే. ఇది పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే రెండింటి మీద అవగాహన పెంచుకోవాలి. ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందంటే మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, నమ్మాలి, పొందుకున్నట్టు భావించాలి. అప్పుడు అది మీ దగ్గరకు వస్తుందని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. కానీ ఇందులో ఇంకో పాయింట్ మిస్ అయింది. అదే యాక్షన్, ప్రయత్నం ఉండాలి. ఇది తెలియకే చాలామంది కలలు కనేస్తున్నారు కానీ ప్రయత్నించట్లేదు. ప్రయత్నం లేకుండా ఏది మన దగ్గరకు రాదు అని మొదట మీరు తెలుసుకోవాలి. సింపుల్గా చెప్తాను చూడండి. మన మెదడు అనేది దేనినైనా ఒక్కసారి గట్టిగా నమ్మితే నువ్వు దానిని మార్చడానికి తరాలు మారాలి. అంత శక్తివంతమైనది మన బ్రెయిన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పిన ఫార్ములాస్ అన్నీ కూడా నీ లక్ష్యం ఏదైతే ఉందో దానిని అఫర్మేషన్స్ ద్వారా, ఇమాజినేషన్స్ ద్వారా నీ మైండ్కి పదే పదే పంపిస్తూ ఉంటే దానిని అది నమ్మి మరిన్ని అవకాశాలను ఆకర్షించడానికి, అవకాశాలను వెతకడానికి ప్రయత్నిస్తుంది. మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, మంచి భావాలు ఉన్నవారికి చుట్టూ వైఫైలో పాజిటివిటీ ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. ఆకర్షణ సిద్ధాంతం ఉందా అని అంటే సమృద్ధిగా ఉంది. లేదు అనుకునేవాడు నా దృష్టిలో వారంత అజ్ఞాని, దురదృష్టవంతుడు లేడు. అవకాశాలను వాడుకోక, పూర్తిగా దాని గురించి అవగాహన చేసుకోక, ఓర్పు సహనం లేనివారు ఈ మాటలు అంటారు. ఇవన్నీ ఉట్టి మాటలు. జ్ఞానం నేర్చుకునే ముందు మనం జ్ఞానం పాదాల దగ్గర నేర్చుకోవాలి. జ్ఞానం కావాలంటే గురువు పాదాల దగ్గర ఉండాలి, తల దగ్గర కాదు. దానికి కావలసిన పట్టుదల, ఓర్పు, సహనం ఇవన్నీ ఉంటేనే జ్ఞానం మీ దగ్గర ఉంటుంది. మీరు ఆకర్షణ సిద్ధాంతం అనండి, ఎవరి నమ్మకం బట్టి వాళ్ళకి జరుగుతుందనండి, థాట్ పవర్, మైండ్ పవర్, యద్భావం తద్భవతి ఏదైనా అనొచ్చు. పేర్లు వేరైనా ఫార్ములా మాత్రం ఒకటే. మీ భావనే మీ పరిస్థితులు, మీ ఎమోషన్సే, మీ ఫీలింగ్సే ఇవే మీ మూడ్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. మీ మూడ్ అనేది అట్మాస్ఫియర్కి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మీ మైండ్ మారుతూ ఉంటుంది. ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి ఎంత ప్రాధాన్యత ఉందో ఇప్పుడే మీరు గమనించాలి. మీరు కోపపడినా, భయపడినా, బాధపడినా, నవ్వినా ఇదంతా ఒక ఎమోషన్ ద్వారానే ప్రారంభమవుతుందని ముందు మీరు తెలుసుకోవాలి. మన ఆలోచనలు తరంగాలతో కూడినవి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణిస్తూ ఉంటాయి. అందుకే మీ జీవితంలో చాలా సందర్భాల్లో మీరు అనుకున్నవి జరుగుతూ ఉంటాయి. పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు తెలియకుండానే ఎక్కువగా ఎమోషన్ చూపించడం వలన జరుగుతుంటాయి. మీరు ఒక మూవీ చూశారనుకోండి, RRR కానీ, బాహుబలి కానీ, ఆ మూవీలో ఎన్టీఆర్, ప్రభాస్ చేసింది ఓన్లీ యాక్టింగ్ మాత్రమే. అది మనకు తెలుసు. కానీ మనందరం ఆ యాక్టింగ్కి కనెక్ట్ అయ్యాం, కేవలం ఎమోషన్కి. వాళ్ళు కూడా యాక్ట్ చేసినప్పుడు ఫీల్ అవుతూ ఆ పాత్రలో మునిగి యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అందుకే ఆ సీన్ అక్కడ అంత బాగా వర్కౌట్ అవుతుంది. దీనికి కారణం ఎమోషన్. ఎమోషన్స్, ఫీలింగ్స్ మాత్రమే మీ మైండ్ని మార్చగలవు, ఈ విశ్వంలోనికి ప్రకంపనలను పంపించగలవు. ఇవి మీరు గుర్తించాలి. అందుకే కష్టపడి చేయకూడదు, మీ మెదడు ఇష్టపడేలా చేయాలి. కష్టంగా, అయిష్టంగా, అసహ్యంగా చేస్తూ ఉంటే ఎంత చిన్న పనైనా కూడా కష్టంగా ఉంటుంది. అదే ఇష్టంగా చేస్తే ఎంత పెద్ద పనైనా కూడా చాలా సులభంగా ఉంటుంది. మీ ఆలోచనలు సంతోషంగా ఉంటే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆలోచనలో నిరాశగా, దుర్బలంగా ఉంటే జీవితం బాధలతో ఉంటుంది. మీ ఆలోచనల వల్ల మీ జీవితం మార్పు చెందుతుంటుంది. సాధారణంగా మనిషి ప్రపంచంలోని దుఃఖానికి, విషాదానికి, చెడును మాత్రమే చూస్తాడు. మీరు మీ జీవితాన్ని మార్చాలనుకుంటే అలా ఆలోచించడం ఆపాలి. ఈ క్షణం నుంచే పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభించాలి. అందరిలో మంచినే చూడాలి, మంచిని ప్రేమించాలి. అయితే మీరు ఏం కోరుకున్నా, ఏం సాధించాలన్నా ఎలా దానిని మీ మైండ్కి ఎమోషన్ ద్వారా పంపాలో చూద్దాం. ముఖ్యంగా 4 స్టెప్స్ మీరు పాటించాలి. ఫస్ట్ వన్, మీకు ఏం కావాలో దాన్ని సందేహించకుండా క్లియర్గా నిర్ణయించుకోవాలి. అంటే మీ లక్ష్యం ఏంటో చూడాలి. సెకండ్ వన్, నమ్మాలి. థర్డ్ వన్, స్వీకరించడం. అంటే ఇప్పటికే మీ దగ్గర ఉందన్న భావన కలగాలి. ఫోర్త్ వన్, మీరు ఏ లక్ష్యాన్ని అయితే ఏర్పరచుకున్నారో దానికోసం ప్రయత్నించాలి.
మీకు నేను బలంగా నమ్మకంతో చెప్తున్నా, పై 3 బాగా ప్రాక్టీస్ చేస్తే అవకాశాలు ఎదురొస్తాయి. మీ మైండ్ అనేది అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది, అవకాశాలను ఆకర్షిస్తుంది. ఎందుకంటే మీరు పాజిటివిటీలో ఉన్నారు కాబట్టి. చాలామందికి ప్రయత్నించాలనే దగ్గరకు వచ్చేసరికి డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకంటే ఎప్పటికి ముందు చెప్పిన వీడియోస్లో ఈ 4th పాయింట్ లేదు కాబట్టి. చాలా వీడియోస్లో విజువలైజ్ చేయండి, మీ దగ్గరికి వచ్చేస్తాయని చెప్పేవారు తప్ప ప్రయత్నించమని చెప్పేవారు చాలా తక్కువ. అందుకే వాళ్ళ మనసు ప్రయత్నించడం అనే మాటను స్వీకరించదు. ఈ మాట మీకు కఠినంగా ఉన్నా కూడా ఇది వాస్తవం. బిర్యానీని కోరుకున్నాం, అది వచ్చాక తినడం మానేస్తామా? అక్కడ మాత్రం యాక్షన్ ఉండాలి. టైం వృధా చేయకుండా అనుకున్న దానికోసం ప్రయత్నం మొదలు పెట్టండి. ఇక్కడ చాలామంది మేము అన్నీ ప్రయత్నిస్తాం అవ్వట్లేదు అంటారు. మీరు అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు, కానీ 3rd పాయింట్ ఏంటి? ఇప్పటికే ఉందని భావించాలనే దగ్గర చాలామంది ఫెయిల్ అవుతున్నారు. మీ లక్ష్యాన్ని మీరు సాధించినప్పుడు కూల్గా ఉంటారా, ఎగిరి గంతేస్తారా? మూడీగా ఉంటారా, హ్యాపీగా ఆనందంగా ఉంటారా? ఇక్కడే మీరు RRRలో NTRలా ఎమోషన్ పండించాలి. అప్పుడే మీ గోల్ సులభమవుతుంది. ఉదాహరణకు, మీరు మంచి డూప్లెక్స్ ఇల్లు కట్టుకొని నెలకు ₹1,00,000 సంపాదన ఉండాలని కోరుకున్నారు అనుకుందాం. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఏం కనబడాలి? నెలకు ₹1,00,000 సంపాదన మీ దగ్గర ఉందని భావించాలి. తర్వాత ఇల్లు కట్టడానికి మంచి ల్యాండ్ మీ బ్రెయిన్లో కనబడాలి. ఆ ల్యాండ్ కొంటున్నట్లు, ఆ ల్యాండ్ తాలూకా డాక్యుమెంట్స్ అవన్నీ మీ ఇంట్లో బీరువాలో జాగ్రత్తగా పెట్టినట్టు, ఇక ఆ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నట్లు, కూలీ వాళ్ళని పిలిపించి బేస్మెంట్ వేస్తున్నట్లు, గోడలు కడుతున్నట్లు, ఇటుక రాయి సిమెంట్ ఫోన్ చేసి తెప్పిస్తున్నట్లు, మీ ఇంటి కోసం ఇంజనీర్కి ప్లాన్ చెప్తున్నట్లు, ఇల్లు పూర్తయ్యాక ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, గోడలకు రంగులు, ఫ్యాన్స్, సోఫాస్, మీ బెడ్రూమ్స్, మీ ఇంటి బయట గార్డెన్, పూల మొక్కలు, బయట గ్రాస్ మీద నడుస్తున్నట్లు, మొక్కలకు నీరు పోస్తున్నట్లు, ఆ ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నట్లు, గెస్ట్లను బాగా చూసుకుంటున్నట్లు, మీ ఇంటిని చూసి అందరూ మిమ్మల్ని పొగుడుతున్నట్లు, మీరు ఏదైనా సాధించే రకమని మిమ్మల్ని అభినందిస్తున్నట్లు, ఇలా ఎన్నో రకాలుగా ఇమేజినేషన్ చేయగలగాలి. అది కూడా ఎమోషన్స్తో ఫీల్ అవుతూ నిజంగా మీ లైఫ్లో జరుగుతుంది అన్నట్లుగా ఫీల్ అవ్వాలి. ఇలా అయితేనే మీరు అనుకున్నది సాధించగలరు. 1-2 రోజులకి జరిగే పని కాదు, మీ మైండ్ నమ్మేంత వరకు చేస్తూ ఉండాలి. అది మీ మైండ్ నమ్మితే మీలో తెలియని యాక్టివ్నెస్, సంతోషం, ఏదైనా నేను సాధించగలను అనే భావన కలుగుతుంది. అలాంటప్పుడే మిమ్మల్ని ఆపే శక్తి ఉండదు. మీ ఆనందకరమైన ఆలోచనలు, భావాలు అవకాశాలను తీసుకొస్తాయి, అవకాశాలను కలిగిస్తాయి. దానికి తగ్గట్లు మీ మనసు సహకరిస్తుంది. ఒక్కసారి మీ మనసు మీద బలమైన మరక పడితే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టి ప్రసక్తే లేకుండా పనిచేస్తుంది మీ మనస్సు. అవకాశాలను సృష్టించుకునే శక్తి కలిగి ఉంటారు మీరు. మీకు అసాధ్యమైనది ఏదీ లేకుండా తయారవుతారు. మిమ్మల్ని మించిన శక్తి లేనట్టు మీ మనసులో భావన కలుగుతుంది. అది మీ మనసుకు ఎప్పుడు మంచి భావాలు పంపిస్తారో అప్పుడే. మీ మనసుకు మంచి భావాలను పంపించండి. దాని ద్వారానే సాధించలేను అనుకునే వాటిని కూడా సాధించి చూపించండి. మనం ఏ పరిస్థితికి బానిసలం కాము, మనకు మనమే బానిసలం, మన మనసుకు బానిసలం. ఒక్కసారి మన మనసును సక్రమైన దారిలో ఉంచి చూపిస్తే మీకే తెలుస్తుంది దాని శక్తి. సమయం, అవకాశం, ప్రయత్నం, సాధించగలిగే శక్తి అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. దానిని వినియోగించడమే ఆలస్యం. మీ ప్రయత్నం వెనకాల ఎప్పుడు ఉంటుంది మీ పాజిటివ్ లైట్స్ ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.